అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పాలకూర రైస్. దీనికోసం అని చెప్పని అన్నం ఉడికించి పెట్టేసుకున్నాం రెడీగా. ఈ పాలకూర మిక్సీ చేసుకోవాలండి. ఇది పాలకూర మిక్సీ చేసుకున్న తర్వాత పాలకూర వేసి దీంట్లో అల్లం ముక్క, ఒక పచ్చిమిరకాయలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది పాలకూర పచ్చిమిరపకాయ వేసానండి. అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, పాలకూర కలిసి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తానండి అందరూ. నేను సాజీరా కూడా వేస్తున్నాను. ఇది ఫ్లేవర్ కోసం బాగుంటుంది. కొంచెం జీలకర్ర కూడా వేసాను. తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి 3 వేస్తున్నానండి. ఎక్కువ ఘాటు అది ఉండదండి. అల్లం మాత్రం వేస్తున్నానండి. నేను గార్లిక్ వేయట్లేదు. తినేవాళ్ళు ఉంటే గార్లిక్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. జీడిపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. దీంట్లో గ్రీన్ పీస్ వేస్తున్నాను. ఇంకొంచెం వేగాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిపోయండి. మరీ నల్లగా అయిపోద్దు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో అవుతున్నాయి. దీంతో పాటు మనం ఇప్పుడు పాలకూర ఇది వేసేస్తే గ్రేవీ వేసేసుకున్నాం. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేగాలి. వేగిన తర్వాత మనం కొంచెం ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసుకోవాలి. ఇది కొంచెం ఉడుకుతుందండి. దగ్గరకు వచ్చేసింది. ఇది కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. కొంచెం ఈ లోపల మనం ఈ జీడిపప్పును బాదం కొంచెం డెకరేషన్ కోసం అని చెప్పి వేయించుకుందాం. దీనికి పక్కన దీంట్లోకి రైతాలు అవి ఏమక్కర్లేదండి. ఇష్టం ఉంటే కొంచెం పెరుగుతోటి తినేయచ్చు. ఎందుకంటే పిల్లలకి ఇష్టం కదా. ఇది లంచ్ బాక్స్లోకి దానికి కూడా బాగుంటుంది. ఉత్తినే తినేసేయచ్చు. ఇది దీంట్లోకి ఏం అక్కర్లేదు. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. దీంట్లో ఉప్పు, కారం అన్నీ వేసేసుకుందాం. ఉప్పు, కారం అంటే కొంచెం వేసుకోవాలి. పిల్లలు తింటారు అని చెప్పంటే కనుక స్పైసీ ఎక్కువ ఉండదు కనుక. గరం మసాలా ఇది కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచేసి అప్పుడు రైస్ వేసుకుందాం. కొత్తిమీర వేస్తున్నానండి లైట్గా. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందు ఉడికించి పెట్టుకున్న అన్నం దీంట్లో వేసేద్దాం. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఆకు ఎక్కువ తింటాం కదా పాలకూర. మనం పప్పులో వేసుకున్నా ఇది చేసుకున్నా కొంచెం తక్కువ తింటాం. ఇదైతే కొంచెం ఎక్కువ కడుపులోకి వెళ్తుంది. కొంచెం ఆకుకూరలు మంచివి అని చెప్తారు కదా, అందుకని. ఇలా మొత్తంగా కలిపేసుకొని ఒకసారి కావాలంటే ఉప్పు కూడా చెక్ చేసుకోవచ్చు అండి. సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. మళ్ళీ పైనుంచి వేస్తే బాగుండదు. నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు మనం. కొంచెం పిల్లలకి మాత్రం బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది. చేసేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తయారైపోయిందండి పాలక్ రైస్. మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, పాలక్ రైస్ తయారైపోయింది. పాలక్ రైస్ పెరుగుతో తినాలి. ఇంకా మూలాడే పాలక్ రైస్ రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.